దేవుని వాక్యం అంటే దేవుని స్వరం, దేవుని వాక్యం అంటే దేవుని చిత్తం, దేవుని వాక్యం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం. ఓకే ఓకే. సో నువ్వు దేవుని మాటకి కనెక్ట్ అవ్వగలిగితే, దేవుని మాటకి నువ్వు చదువుతున్నది, నువ్వు విన్నది, నువ్వు ధ్యానించినది, ఆ మాటకి నువ్వు హ్యాంగ్ అవ్వాలంట. హ్యాంగ్, అవునా? అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతావో ఆ వాక్యం నిన్ను పరిపాలించడం ప్రారంభిస్తుంది. సో ఇదేంటి తెలుసా? ఇది ఇంపార్టెంట్ అన్నమాట. బయట ప్రపంచం ఏది మాట్లాడుతుందో కాదు. యు ఆర్ అ డిఫరెంట్ పర్సన్. నువ్వు స్పిరిచువల్ పర్సన్ అంతే. నీవు దేవుని కుమారుడివి, మనము దేవుని పిల్లలము, మనము దేవుని కుమార్తెలము. బయట స్వరాలన్నిటికంటే దేవుని వాక్యమే అధికంగా మనలో ప్రవహించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం మనలో అధికంగా ప్రవహించిన కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఇదొకటే ఆధారం, అవునా? సింపుల్. ఈ యూనివర్సల్ కి ఆధారం ఏమైనా ఉందా? అవునా? ఇటు పడిపోతాము, అటు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇది అన్నిటికీ ఆధారం ఏంటిది? దేవుని వాక్యం. విశ్వాసికి ఏది ఆధారం? వాక్యమే, దేవుని మాటలే, అవునా? నిజంగా దేవుని మాటలు లేనప్పుడే చాలా ధైర్యముగా, చాలా విశ్వాసంగా ఉన్నారు. అబ్రహాము యొద్ద ఎంత పెద్ద బైబిల్ ఉంది, యాకోబు దగ్గర ఎంత పెద్ద బైబిల్ ఉంది. ఏముందండి? ఏమైనా ఉందా అసలు వాళ్ళ చేతిలో? ఆధారం ఏమైనా ఉందా? దే ఆర్ హియరింగ్, అంతే. దేవుని మాట వింటే ఆ ఒక్క మాటనే వాళ్ళు దేశాలు నడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళు పరలోక దర్శనాలు వచ్చాయి. ఇవన్నీ ఎట్లా? వెన్ వాయిస్ కేమ్. దేవుని మాట ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో ఏమైందంట? వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంది. ఆమేన్. సో సంఘంలో దేవుడు ఏది చేయాలన్నా దేవుడు బోధిస్తాడు, బలపరుస్తాడు. అందుకే సంఘం కూడా ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలంట దేవుని మాట కోసమే. నువ్వు మిగతా విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుని మాట ఎందుకు తక్కువ కలిగి ఉన్నావు. నేనేమంటానంటే కొంచెం చేంజ్ అయ్యి దేవుని మాట కోసమే ఆసక్తి చూపించు. మిగతా అన్ని నువ్వు వద్దు, నా యుద్ధకు రాకు అన్న కూడా నీ యుద్ధకు వస్తాయి. అవి వాక్యం ఆకర్షిస్తుంది. వాక్యం ఆకర్షిస్తుంది. అందుకే సేవకునికైనా విశ్వాసికైనా అధిక మోతాదులో దేవుని వాక్యం ధ్యానించడం వల్లనే మిగతా అన్ని విషయాల అభివృద్ధి జరుగుతుంది. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 వచనం 27వ వచనం చదువుదాం. ఇక్కడ నుంచి 26 స్టార్ట్ అవుతుంది. అది కలంకమైనను హల్లెలూయా అంటే సంఘమునంట నిష్కలంకాను, అవునా, ఏ ముడతైనను, ఏ మచ్చైనను, ఏ డాగైనను వాళ్ళలో ఏది ఉండకుండా సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువు దానికోసం వెల చెల్లించి రక్తమును చిందించి, అవునా, సంఘాన్ని ఎలా పోషిస్తున్నాడంట? వాక్యముతో ఏం చేస్తాడంట? ఉదక స్నానం చేత. అంటే ఏంటిది? అంటే గాడ్ ప్యూరిఫైస్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని దేవుడు వాక్యం చేత పవిత్రపరుస్తాడు. ప్రతి హృదయము తాకబడాలన్నా, చేంజ్ అవ్వాలన్నా, ఒక రెవల్యూషన్ పొందుకోవాలన్నా, ఒక మార్గం పొందుకోవాలన్నా, ఒక ధైర్యం పొందుకోవాలన్నా, ఒక నిరీక్షణ కలిగి ఉండాలన్నా ఏం కావాలి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ కావాలా, అవునా? ఇప్పుడు చూడండి, అందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారు, రక్షణలోకి వచ్చారు. ఈ పోతూన్న కొన్ని బలహీనతలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు, అవునా? యేసుప్రభు తెలుసు, భయం ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఈ కొన్ని బలహీనతలు పడిపోవడం వల్ల వాళ్ళలో ఒక రకమైన గిల్టీనెస్ ఏర్పడుతూ ఉంటది. ఓ, అది చేసేసాను కదా, అలా అయిపోయింది కదా, ఇలా అయిపోయింది కదా అని. అయితే నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదటి పని వాక్యము వినడం నేర్చుకోవాలి. రెండోది చదవడం నేర్చుకోవాలి.